హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ కళ్యాణి. ఈ రోజు అయితే మా చిట్టి తల్లిని చూపించబోతున్నాను. ఈ చిట్టి తల్లి ఎవరా అనుకుంటున్నారా? మా చెల్లికి పాప పుట్టిందండి. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో చూశారు కదా, మా చెల్లి ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా. తనకైతే పాప పుట్టింది, నార్మల్ డెలివరీనే అయ్యిందండి. సో ఆ పాప 1 మంత్ బర్త్డే అయితే నేను ఇప్పుడు చూపించబోతున్నాను. 1 మంత్ అండ్ పాప చేసిన ముద్దు ముద్దు ఆ చిన్ని చిన్ని పనులన్నీ కూడా ఈ వీడియోలోనే క్లిప్పింగ్స్ యాడ్ చేస్తున్నాను. ఏం చేస్తున్నా నాన్న? లే లాక్కొని పోతుంది గబ్బు. భజన చెయ్యి, భజన చెయ్యి. రామ్ రామ్ సీతారాం, రామ్ రామ్ సీతారాం, రామ్ రామ్ సీతారాం, రామ్ 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 సీతారాం, రామ్ రామ్ సీతారాం, రామ్ రామ్ సీతారాం. గోయింద గోయింద గోయింద. ఒత్త ఒత్త గోయింద 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 గోయింద. Oida, 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 oida. 17 days papa. Okay. Jadi tere. Cuti tali. Cuti amma. Cuti tali. Cuti. Yang cuti. Cuti. Nih. మా చెల్లి అవన్నీ నాకు రికార్డ్ చేసి షేర్ చేసిందనమాట. అందుకోసమని అవన్నీ క్లిప్పింగ్స్ని కలిపి తన ఫస్ట్ బర్త్డే మా చెల్లి ఎలా సెలబ్రేట్ చేసింది, ఐ మీన్ సెలబ్రేషన్స్ ఏం లేవులేండి, ఎలా డెకరేట్ చేసుకుంది అనేది అయితే వీడియోలో చూపిస్తున్నాను, మీరైతే చూడండి. సో మన మిడిల్ క్లాస్లో ఎలా చేసుకోగలమో అలాగే చేసిందండి. సో కేక్ అట్లంతా ఏం వద్దు అనుకుంది. ఎవ్రీ మంత్ కట్ చేయించాలి, లేదు అంటే అసలే వద్దు, ఫస్ట్ బర్త్డే రోజు మాత్రమే, ఐ మీన్ ఫస్ట్ 1 yearకి చేస్తాం కదా, ఆ బర్త్డేకి మాత్రమే చేయాలి అనుకుందనమాట. సో ఇక్కడ అమ్మ రెడీ చేస్తూ ఉందంట, మా చెల్లి చెప్పింది. సో వీడియో క్లిప్పింగ్స్ అన్నీ చెల్లి రికార్డ్ చేసి పంపించింది అనమాట. సో అందుకే నేను వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ మంత్ బర్త్డేకి అయితే ఎలా బొట్టు పెట్టించుకుంటుందో, సో మంచిగా ఇంకా బొట్టు పెట్టించుకోవడానికి యుద్ధానికి సిద్ధమైపోయింది. కళ్ళు మూస్తుంది తెరుస్తుంది, మూస్తుంది తెరుస్తుంది. సో ఇప్పుడు 2nd మంత్ స్టార్ట్ అయిందనమాట పాప పుట్టి. అండ్ మేము కూడా చిన్నగా ఉండేప్పుడు మా అమ్మ మాకు కూడా ఇలాంటి అచ్చుల బొట్లు పెట్టే వాళ్ళంట. సో ఇప్పుడు మళ్ళీ కుట్టికి పెడుతూ ఉన్నారు. బట్ 1 month లోపే కాబట్టి పెట్టరు, జస్ట్ ఈ ఫొటోస్ కోసం ఒకటే పెట్టించారంట చంద్రి. అండ్ నిద్రపోతూ చూడండి, నిద్రపోతుంది, మధ్యలో లేస్తుంది, ఉలిక్కి పడుతూ ఉంటుంది, లేస్తుంది, పడుకుంటుంది. అండ్ మా చిట్టి తల్లి చిన్ని పాదము. అండ్ ఫైనల్లీ రెడీ అయిపోయింది. తనకి కంఫర్ట్గా ఉండే డ్రెస్సే వేయించింది చంద్రిక. అండ్ ఏదో ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఫస్ట్ సింబల్ వేసేసి 1 అని రాసింది. కాస్ట్లీ ఫోటోషూట్ అండి ఇది, ఎందుకు అనేది చెప్తాను, చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడైతే ఇవన్నీ అరేంజ్ చేస్తుంది. ఏదో మొబైల్ ఒక చోట పెట్టేసి తీసిందంట.
సో అందుకే మొబైల్ వచ్చేసి క్లారిటీ లేదనమాట. అందుకే ఐ మీన్ ఈ క్లిప్పింగ్ అయితే ఇలా వచ్చింది. అండ్ ఇలా ఒక చిన్న హార్ట్ సింబల్, ఇంట్లో ఉండే ఫ్లవర్స్తో హార్ట్ సింబల్ వేసేసి, సో కాస్ట్లీ షూట్ అని చెప్పాం కదా, అది ఇదే అనమాట. టొమాటోస్తో ప్రజెంట్ టొమాటోస్ రేటు 150 అలా ఉంది కదా. సో వాటితో అయితే మొత్తానికైతే ఇలా చేసేసింది. చూడ్డానికైతే మంచి లుక్ ఉంది కదా, ఏదో మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అలా అలా. అండ్ ఫైనల్లీ అందులో ఒక డాల్ పెట్టేసి ఇలా సెట్ చేసేసింది. అండ్ కింద ఇలా బెడ్ వేసేసి దానిపైన ఇలాంటి ఒక వైట్ క్లాత్ పడిచిందంట. అంటే పాపకి కింద బండలు అవన్నీ ఒత్తుకుంటాయేమో అనేసి ఇలా సెట్ చేశాను అక్క అని చెప్పింది. అండ్ ఫైనల్లీ షూట్ కోసం అయితే ఇది రెడీ అయిపోయింది. ఏదో ఒక 5 to 6 ఫొటోస్ తీసుకోవడం కోసం ఇలా అరేంజ్ చేసుకుంది. అండ్ చూసారా, ఇక్కడ పడుకోబెట్టగానే లైట్గా కళ్ళు తెరిచి మేలుకుందనమాట కుట్టి పాప. హ్యాపీ ఫస్ట్ మంత్ బర్త్డే కుట్టి తల్లి. అండ్ మంచిగా కోఆపరేట్ చేస్తుందండి ఇట్లా ఫొటోస్ తీసేటప్పుడు అయితే. చంద్రిక వీడియోస్ తీసినప్పుడు అసలు డేస్లో పిల్లలు చేసే యాక్టివిటీస్ తప్ప అన్ని పెద్ద పెద్ద వాళ్ళలాగే యాక్టివిటీస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్లిప్పింగ్స్లో మీకే అర్థమవుతుంది చూడండి. అండ్ చెల్లి అయితే ఇలా టమాటోస్కి దగ్గరలో ఇలా చేయి పెడుతుందేమో 1కి అని చెప్పేసి 1 దగ్గర చేయి చాచగానే అవి ఫ్రిడ్జ్లోంచి తీసినవి కదా, చల్లగా ఉండేసరికి దాని చేతులు చల్లగా టచ్ అయ్యేసరికి బ్యాగ్కి లాగేసుకుంటుంది అనమాట. చూడండి ఇక్కడ చెల్లి ఇలా పెడుతూ ఉంది. అది ఐస్ కూల్ కదా, ఆ కూల్ ఇట్లా తగలగానే మళ్ళీ చెయ్యి బ్యాక్ సైడ్ తీసేసుకుంటుంది అనమాట. మంచి మంచి స్టిల్స్ ఇస్తుంది చూడండి, అమ్మ బాబోయ్. సో ఇదనమాట, ఒక 4 to 5 ఫొటోస్ అయితే చాలా మంచిగా వచ్చాయి. నెక్స్ట్ మంత్ బర్త్డేకి ఇంకా మంచిగా ప్లాన్ చేసుకుంటాను అక్క. ఇదైతే సింపుల్గా ట్రై చేస్తాను. ఇంట్లో నేను అనుకున్నప్పటికీ ఏం లేవు, అందుకోసమే అని చెప్పి. అండ్ మా కుట్టికి చూడండి ఎంత పెద్ద కష్టం వచ్చిందో, అమ్మ బాబోయ్ అని ఇలా పెట్టేసుకుంది అనమాట చెయ్యి.